कराने वाली महामारी से डरेंगे नहीं, हम डरेंगे नहीं। चुप कराने वाली महामारी से डरेंगे नहीं, हम डरेंगे नहीं। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। रोगों का भय और मृत्यु का डर यीशु के नाम में हो अब दूर। रोगों का भय और मृत्यु का डर यीशु के नाम में हो अब दूर। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। विपत्ति कोई हम पर ना पड़ेगी, तेरे के निकट दुख ना आएगी। विपत्ति कोई हम पर ना पड़ेगी, तेरे के निकट दुख ना आएगी। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। स्वर्ग की सेना हमें घेरे हुए है, स्वर्गीय पिता हमें थामे हुए है। स्वर्ग की सेना हमें घेरे हुए है, स्वर्गीय पिता हमें थामे हुए है। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। करते रहे यीशु नाम की स्तुति, भूल जाए रोगों के नाम सभी। करते रहे यीशु नाम की स्तुति, भूल जाए रोगों के नाम सभी। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। प्रेज़ द लॉर्ड, हालेलुया, स्तोत्रम। आइए हम प्रार्थना के साथ हमारा आराधना को शुरू करें और आंखों को बंद करें। हम मिलकर धन्यवाद के साथ स्तुति करें। प्रेज़ द लॉर्ड। फरवरी महीना की आखिरी इतवार तक प्रभु ने हमें संभाला, चलाया। प्यारो, प्रभु ने हमारे जीवन में क्यों सारे उपकारों को याद करते हुए धन्यवाद करें। మనమందరం కలిసి దేవునికి స్తోత్రం చేసుకుందాం। ఈ ఫిబ్రవరి నెల లాస్ట్ ఆదివారం రోజు దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు అనుగ్రహించిన దేవుని ప్రేమ కొరకు స్తోత్రం చేసుకుందాం। ప్రార్థనతో మనము ఆరాధన ప్రారంభిస్తామండి। హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల మంచి సమయం కొరకు కృతజ్ఞత మనసుతో మీకు వందనాలు స్తుతి చెల్లిస్తున్నాము। ఈ నెల లాస్ట్ ఆదివారం రోజు ప్రభువా మీ సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు తెలుసు। గడిచిన 2 నెలల ప్రభువా హల్లెలూయా జూమ్ ప్రోగ్రాంలు మేము ఆరాధన చేశారు। మీ చిత్తం అయితే ప్రభువా నెక్స్ట్ వారం మేమందరం కలిసి మీ ఆలయంలో సమావేశమై ప్రభువా మీకు ఆరాధన అర్పించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము। ప్రభువా హల్లెలూయా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ఆరాధన ప్రభువా మీ చేతులు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము। దేవుని వాక్యం మేము చదువుతున్నాము। దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించిన వారు ఆత్మలో సత్యములు ఆరాధించాలని ప్రభువా ఆత్మలో ఆరాధించడానికి సహాయం చేయండి। మేము ప్రభువా విషయాలన్నీ మర్చిపోయి, మా బాధలు వేదనలు ఆమె అన్ని మర్చిపోయి ప్రభువా మీ వైపు చూసుకొని ప్రభువా హల్లెలూయా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఈ పగటి కాలం కూడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం। మీ సన్నిధిలో వచ్చిన ప్రియులందరికీ వందనాలు, అందరినీ దీవించి సహాయం చేయండి। దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము। హల్లెలూయా, దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం। ఈ సాయంకాల సమయంలో
ఆమె ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు వందనాలు అర్పించుకుంటూ ఈ ఆరాధన మీ చేతులు సమర్పించి పాటలు పాడడానికి సహాయం చేయండి, ప్రార్థించడానికి సహాయం చేయండి, మంచి కీర్తన భాగం మాకు అనుగ్రహించండి. ఆమె మంచి సాక్ష్యం వినడానికి సహాయం చేయమని ఆమె యవనస్తుల్ని, పెద్దల్ని, ప్రదేశాన్ని, సిస్టర్స్ అందరినీ మీ చేతులు సమర్పించి చిన్నపిల్లలు దీవించమని, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ఆరాధన మీ చేతులు సమర్పించి మీకే ఆరోపించుకుంటూ యేసునామములో అడిగి వేడుచున్నాము పరిశుద్ధ ప్రభువా, ఆమేన్. పాటలు పాడి దేవుని మనం ఆరాధిస్తామండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. प्रेज़ द लॉर्ड। परमेश्वर ने हमें एक और द्वार दिया है उसकी स्तुति, उसकी आराधना करने के लिए। तो क्यों ना हम मिलके उसके चरणों में आए, खुशी से, आनंद से उसके चरणों में आए और उससे हम आशीष मांगे, उसकी कृपा मांगे, उसके अनुग्रह को मांगे और उसके चरणों में आके शांति और आनंद पाते हुए हम इस हफ्ते भर में आगे बढ़े। मेरे साथ मिलकर आशीष तुमसे चाहते हैं। आशीष तुमसे चाहते हैं, स्वर्ग पिता हम आते हैं। आशीष तुमसे चाहते हैं, स्वर्ग पिता
इस सवेरे के समय हम उसके चरणों में आए और उससे उसके आशीषें मांगे और अनुग्रह मांगे, क्योंकि उसके अनुग्रह हमारे लिए काफी, उसकी कृपा हमारे लिए काफी। तो इस सवेरे के समय हम ये भी समझ लें कि हमें जानता है, सबसे ज्यादा वही हमें समझता है, क्योंकि इस दुनिया में उसने भी दुख और दर्द सहे। हमसे ज्यादा दुख और दर्द उसने सहा। वो जानता है हमारे हृदय को। इस सवेरे के समय हमारी चिंताओं को वो समझता है, हमारे बोझ को समझता है, हमारे दुखों को समझता है, हमारे शारीरिक समस्याओं को समझता है, रोग को समझता है, हमारे हर परिस्थिति को समझता है। इस सवेरे के समय उसके पास आए, हम परमेश्वर से बोले, बस उसी प्रेम को हम चाहते हैं, उसी चंगाई को हम चाहते हैं, उसी सामर्थ को हम चाहते हैं जो केवल तू दे सकता है। हम तेरे पास आते हैं उसी आशीष के लिए, उसी अनुग्रह के लिए जो हमारे लिए काफी है, जो हमारे लिए काफी रहेगा, जीवन के अंत तक काफी रहेगा। वो आशीष हम चाहते हैं परमेश्वर, वो अनुग्रह हम चाहते हैं, वो शांति हम चाहते हैं, वो सामर्थ हम चाहते हैं। बंदों को तू कभी ना भूले, कभी ना भूले, बंदों को तू कभी ना भूले। जो किस्सा है दुनिया में तूने, बंदों को तू कभी ना भूले। जो किस्सा है दुनिया में तूने, उससे प्यार को चाहते हैं, उससे प्यार को चाहते हैं। स्वर्गीय पिता हम आते हैं, आशीष तुमसे चाहते हैं। स्वर्गीय पिता तुम हो सर्वशक्तिमान, तुम हो शक्तिमान प्रभु जी। दया भी है अपार प्रभु जी, तुम हो शक्तिमान प्रभु जी। दया भी है अपार प्रभु जी। स्तुति हम सब गाते हैं, स्तुति हम सब गाते हैं। स्वर्गीय पिता हम एक और बार मिलके गाए, तुम हो शक्तिमान, तुम हो शक्तिमान प्रभु जी। दया भी है अपार प्रभु जी, तुम हो शक्तिमान प्रभु जी। दया भी है अपार प्रभु जी। स्तुति हम सब गाते हैं, स्तुति हम सब गाते हैं। स्वर्गीय पिता हम आते हैं, आशीष तुमसे चाहते हैं। स्वर्गीय पिता हम आते हैं। उन्हीं शक्तिशाली हाथों में अपने आप को समर्पण करें सवेरे के समय। वो शक्तिमान प्रभु है, शक्तिशाली प्रभु है, सर्वशक्तिशाली, शक्तिमान। उस प्रभु के हाथों में अपने आप को समर्पण करते हुए उससे बोले, परमेश्वर तेरे हाथों में अपने आप को मैं समर्पण करता हूं। तेरे अनुग्रह,
मुझे तेरे आशीषों को मुझे तेरे हाथों में मुझे लेते हुए मुझे चला। इस दुनिया में, परिस्थिति में, मेरे जीवन के हर कठिन समय में, हर कठिन क्षणों में तू मुझे तेरे हाथों में लेते हुए संभालते मुझे आगे चला। और मुझे तू बना तेरे मर्जी के मुताबिक, तेरे इच्छा के मुताबिक। मुझे तू तैयार कर, मुझे तू बना तेरे ही सम्मान होने के लिए मुझे तो तैयार कर दो। इस सवेरे के समय मेरे साथ मिलकर यह प्रार्थना करें। नींद से तो नन्नु पट्टू नीचे तो नन्नु पट्टू नी आत्म तो नन्नु नडुको नीचे तो नन्नु पट्टुको नी आत्म तो नन्नु नडुको सुल्पी చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చేకొను. సుల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చేకొను. అంధకార
हमारी प्रार्थना रहे समय के समय। जैसे हम उससे आशीषें मांगते हैं, उससे उम्मीदें रखते हैं, उससे कई आशाएं रखते हैं, हम ये भी समझ लें कि हमें उसके हाथों में रहने की आवश्यकता है। और जब हम उसके हाथों में रहते हैं, हम हमारी मर्जी से नहीं, केवल उसके मर्जी के अनुसार ही रह सकते हैं। अगर हम अपने आप को उसके हाथों में सौंपना चाहते हैं तो हमारी मर्जी नहीं, केवल उसकी मर्जी हो सकती है। ये बात को समझते हुए एक और बार अपने आप को उसके हाथों में समर्पण कर लें, उसके शक्तिशाली हाथों में अपने आप को समर्पण कर लें, उसके महफूज हाथों में अपने आप को समर्पण कर लें। जब तक हम उसके हाथों में रहेंगे हम महफूज रहेंगे, जब तक हम उसके हाथों में रहेंगे हम सुरक्षित रहेंगे, जब तक हम उसके हाथों में रहेंगे, हम बने रहेंगे उसके साथ, हमारा जीवन संवरता रहेगा। चिंता करने की जरूरत नहीं, डरने की जरूरत नहीं। चाहे कुछ भी हो जाए, हम उसके हाथों में बने रहेंगे तो अच्छे ही रहेंगे, भले ही रहेंगे, महफूज ही रहेंगे, उसके करुणा में ही रहेंगे। शांति में बने रहेंगे, आनंद में बने रहेंगे। तो इस सवेरे के समय एक और बार हम अपने आप को उसके हाथों में समर्पण करते हैं, उसके हाथों में अपने हाथ मिलाते हुए हम परमेश्वर से यही प्रार्थना करें कि तू हमें तेरे हाथों से पकड़ ले, तेरे आत्मा के द्वारा हमें चला, जीवन के अंत तक हम तेरे हाथों में बने रहे, तेरे मर्जी के अनुसार हम जीने पाए, तेरे महिमा के लिए हम जीने पाए। परमेश्वर ये प्रार्थना करते हुए एक आखिरी बार वो हम मिलके कहा, नीचे तो ननु पटुको, एक आखिरी बार, नीचे तो ननु पटुको नी आत्म तो नडुको शिल्पी चेतिरो शिलनो नेनो अलक्षणो ननु चेको शिल्पी चेतिरो शिलनो नेनो अलक्षणो ननु चेको जब हम परमेश्वर के हाथों में रहते हैं, भले ही कभी कभी परमेश्वर हमें काटता है, कभी कभी हमें दर्द देता है, दर्द सहने की अनुमति देता है, परंतु जो भी हमारे जीवन में होने देता है परमेश्वर, वो सब हमारे भलाई के लिए ही है, वचन कहता है। तो इस सवेरे के समय हम अपने आप को उसके हाथों में सौंपते हैं, परमेश्वर से बोले, परमेश्वर तेरे आशीषों को चाहते हैं, तेरे अनुग्रहों को चाहते हैं, तेरे हाथों में बने रहना चाहते हैं, तेरे अगुवाई में बने रहना चाहते हैं, तेरे आत्मा के द्वारा हमारी तो अगुवाई कर परमेश्वर। इस सवेरे के समय हम यही प्रार्थना करते हैं, एक और बार हम अपने आप को तेरे हाथों में सौंपते हैं परमेश्वर। इस सवेरे के समय तो हमसे बोल, हमसे बात कर तेरे वचन के द्वारा, जैसे तू हमेशा करता। सारा आदर, सारी महिमा, सारी प्रशंसा हम तुझी को देते हुए ये छोटी सी विधि यीशु मसीह के नाम में मांगते हैं, सुनो और ग्रहण कर पिता,
Amen. Amen. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా కీర్తనం చదివి దేవుని మహిమపడతామండి. హల్లెలూయా. ఇది ఫిబ్రవరి నెల లాస్ట్ ఆదివారం రోజు, లాస్ట్ సండే మనమందరం కలిసి 9వ కీర్తనము వాక్య వాక్యం చదివి దేవుని మహిమపడతామండి. దేవునికి స్తోత్రం. సామ్స్ 9 9वां भजन संगीता परमेश्वर की महिमा के लिए पढ़ेंगे. 9వ కీర్తన ప్రభు మహిమార్థమే మనం అందరం కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఆమేన్. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షం రాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కర్మలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించే వారు నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధములను గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకును. వారి మరణను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె కుమారులలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారం ప్రవేశకుంటా నన్ను ఉద్ధరించేవాడా, నన్ను ద్వేషించేవారు నాకు కలుగజేయ బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించరు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకు ప్రభుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టము. తాము నరమాత్రమని జనులు తెలుసుకుందురుగాక. ఆమేన్. ఆమేన్. May the Lord bless us through the reading of his holy word. Praise the Lord. ఉదయకాన్ని చదివినటి కీర్తన దేవుడు దీవించును గాక. ये फरवरी महीना के आखिरी लास्ट संडे सुबह प्रभु की उपस्थिति में आने के लिए प्रभु ने हमें कृपा दिया. ఈ ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారం మరి ప్రభు సన్నిధి రావడం దేవుడు సహాయం చేసిన రీతిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. इतना जल्दी 2 महीना चले गया. చాలా త్వరగా 2 మాసాలు గడిచిపోయినాయి. ఇప్పుడు Praise the Lord. देवनी परमेश्वर की आगमन की समय भी बहुत नजदीक आया है. మరి దేవుని రాకడకు సమయం ఎంతో సమీపంగా ఉంటున్నది. और दुनिया में क्या हो रहा है हमें भी नहीं मालूम है. अभी रशिया और यूक्रेन में लड़ाई शुरू हो गया और कुछ लोग बोल रहा है ये 3rd वर्ल्ड वार का शुरू है बोल के बोल रहा है. ప్రపంచంలో ఏ సంగతులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం చూసినట్లయితే రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనది. మరి ప్రజల అభిప్రాయం ఏ రీతిగా ఉంది, 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. लेकिन परिस्थिति के बीच में दाऊद ने 9वां कीर्तन भजन संगीता में जैसा बोला, ही इज प्रेसिंग, जो परमेश्वर ने जजमेंट दिया उसके लिए प्रभु को धन्यवाद दे रहा है. మరి ఇటువంటి కృషి పరిస్థితుల్లో దావీదు కూడా ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తాను కష్టపడే సమయాల్లో మరి దేవుని స్తుతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. देखिए जीवन में कठिनाई समस्या हमारे सबके जीवन में आते रहता है. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఇరుకులు ఇబ్బందులు శోధనలు వచ్చేగా ఉంటూ ఉన్నవి. और दाऊद क्या बोला, आई विल प्रेज दी. आमेन. वी मस्ट प्रेज हिम. हर परिस्थिति में वी मस्ट प्रेज हिम. पद में మరి దావీదు ఈ రీతిగా ప్రతి పరిస్థితిలో నేను స్తుతిస్తాను ప్రభు అని చెప్తూ ఉన్నాడు.
Praise the Lord. दूसरी बात क्या बोल रहा है? రెండో విషయం ఏంటంటే I will show forth all thy marvelous works. నీ అద్భుత కార్యాన్ని నేను వివరించదని చెప్పి రెండో అంశంగా చూస్తూ ఉన్నాం. I mean, we must tell others about the marvelous works the Lord has done for us. మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మనం ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. I mean, तीसरी बात देखिए वहां पर लिखा है, I will be glad and rejoice in thee. మరి మూడో విషయంగా చూసినట్లయితే మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుతున్నానని చెప్తూ ఉన్నాడు. हम लोग बोलेगा अभी खुशी रखने के लिए क्या है, हमारा जीवन में कुछ भी नहीं है, बहुत मुश्किलें हमारे जीवन में आते रहता है, लेकिन दाऊद क्या बोल रहा है? I will rejoice, I will sing praise, and देखिए I will sing praises to thy name, O Most High. మరి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చేవిగా ఉంటున్నాయి. అందుని బట్టి మనం ఖుషిగా ఉండడానికి మరి సంతోషంగా ఉంటే మాకేం కారణం ఉందని చెప్పి మనం అనవచ్చు. కానీ దావీదైతే మరి ప్రభా నేను సంతోషించి హర్షించున్నాను, నీ నామమును కీర్తించదని చెప్పి చెప్తూ ఉన్నాడు. हर परिस्थिति में हम लोग प्रभु को धन्यवाद और स्तुति प्रेज करने वाला बन जाए. ప్రతి పరిస్థితిలో మన దేవుని స్తుతించి ఆరాధించే వారుగా ఉండాలి ప్రియులారా. और उसने किया हुआ अद्भुत कार्यों को आमीन हम लोग वर्णन करने वाला बन जाए. మరి ప్రభు మన జీవితం పట్ల చేసినటువంటి ప్రతి అద్భుత కార్యాలంటే మనం వర్ణించి ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. चलिए हमारे जीवन में जो हमने पाया वो बातों को बार बार बोलते रहते. हम कितना बार में जो अहमदाबाद में हॉस्पिटल में थे उसके बारे में बोलते रहते, क्योंकि प्रभु ने किया हुआ मार्वलस काम हम दूसरों के सामने बोलना है. మరి మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మనం తరచుగా ప్రచురించేవారుగా ఉండాలి, మరి ప్రకటించేవారు ఉండాలి. మరి నా విషయంలో చూసినట్టయితే అహ్మదాబాద్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయిన సంగతి, మరి దాని తర్వాత మరి అక్కడ ప్రతి పరిస్థితి మీకు వివరించి చెప్పాను, అనేకసార్లు నేను చెప్పాను. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యం నేను మరవలేను కాబట్టి. Amen. I will be, and उसके बाद I will show forth all thy marvelous works. दूसरा पद में लिखा है, I will be glad and rejoice in thee. I will sing praises to thy name, O thou most high. మరి దావీదు రెండవ వచనం ఈ రీతిగా చెప్తున్నాడు, మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదని చెప్తూ ఉన్నాడు. और तीसरा पद में जब हम आते हैं, एनिमीज के बारे में बोल रहा है, उन लोगों का क्या हो गया, परिश हो गया बोलकर दाऊद बोल रहा है. మరి మూడవ వచనం చూసినట్టు మరి తన శత్రువుల గురించి దావీదు చెప్తున్నాడు, నీవు నా పక్షాన రాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు అని చెప్పి. आमीन. अभी आजकल हमारा शत्रु है, इंसान नहीं है. कोविड बोलते हैं, फिर दूसरा क्या नाम बोलते हैं, ओमिक्रॉन. ये शत्रु परिश हो जाएगा बोलकर वचन में दाऊद बोल रहा है. మరి మన జీవితంలో చూసినట్టయితే శత్రు మనుషుడు కాదు, కానీ ఈ కరోనా వైరస్, ఒమిక్రాన్ వైరస్ ఇటువంటి ఉంటూ ఉన్నవి. మరి ఇక్కడ దావీదు కూడా శత్రు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. हमें देखिए 9वां पद में जब बोलता है, the Lord also will be a refuge for the oppressed, a refuge in times of trouble. మరి 9వ వచనం దావీదు రీతిగా చెప్తున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. आइए मेरे प्यारो, हम मिलकर पढ़ेंगे उस वचन को और एक बार. देखिए उसका 9 है. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. हम विश्वास करना है, हमारा कष्ट के समय में हमारा साथ रहने वाला प्रभु को हमेशा धन्यवाद करते रहना मेरे प्यारो. మరి మనం విశ్వాసించి మన పట్ల కృప చూపే దేవునికి మనం ఎప్పుడు స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి ప్రియులారా. Praise the Lord. Hallelujah. He is our refuge मेरे प्यारो. He is our refuge. ఆయన మనకు దుర్గమై ఉన్నాడు ప్రియులారా, గమనించండి. एक मुर्गी के अपने बच्चों को अपने पंखों की आड़ में जैसे छिपा कर रखता है, उसी प्रकार हमें रिफ्यूज देकर अभी तक चलाया. हम मिलकर प्रभु को धन्यवाद करें. మరి ప్రియులారా గమనించిన కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఏ రీతిగా దాచిపెట్టి మరి కాపాడుకుంటూ, అదే రీతిగా ప్రభు కూడా మన పట్ల దుర్గమై మనందరినీ కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. अब देखिए उसकी 12 पद में हम लोग ऐसे, उसकी 12 पद के सेकंड पार्ट में हम लोग ऐसे पढ़ते हैं. మరి 12వ వచనం రెండవ భాగంలో మనం ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. He forgot not the cry of the humble, ऐसे लिखा है. వారి మరణను ఆయన మరువుడని చెప్పి రెండవ భాగంలో చూస్తూ ఉన్నాం. मेरे प्यारो, हमारा प्रार्थना को, वो हमारा आंसुओं को वो देखने वाला है मेरे प्यारो. మన ప్రార్థన ఆయన వినేవాడుగా ఉంటున్నాడు, మన కన్నీరును ఆయన చూచేవాడుగా ఉంటూ ఉన్నాడు. देखिए उसके और 18 पद में हम लोग ऐसे पढ़ते हैं. 18వ వచనం గమనిద్దాం ప్రియులారా. देखिए 18 वर्ष में क्या लिखा है, देखिए. దరిద్రులు నిత్యము మరువబడరు, हाँ, బాధపరచబడే వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. हाँ, the expectation of the poor shall not perish forever मेरे प्यारो. దరిద్రులు నిత్యము మరువబడరు అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా వాక్యంలో. आमीन. परमेश्वर दीनों को हाँ, कभी नहीं भूलता. यस. ऐसा लगता है हाँ.
कि जैसे दीन जन बिना आशा के हैं, हाँ, किंतु परमेश्वर दीनों को कभी नहीं भूलता। प्रेषण देखिए मेरा प्यार हो, हम लोग सोचते हैं हमारे बारे में कोई सोचने वाला नहीं है, हमारा आशा अभी पूरा नहीं होता बोलकर हम लोग सोचते रहता है। ప్రియులారా, మనం ఈ రీతిగా ఆలోచించేవారుగా ఉంటున్నాము. నా కష్టాలను బాధను ఎవరు చూసేవారుగా లేరు, నా యొక్క ఆశ నా యొక్క కోరిక తీరేదిగా లేదని చెప్పి అనుకుంటూ ఉంటాం. लेकिन देखिए यहाँ लिखा है एक्सपेक्टेशन ऑफ द पुअर शैल नॉट पेरिश फॉरएवर। प्रभु हमें उनको याद करता बोलकर वचन में लिखा है। 18వ మనం చూసినట్లయితే దళితులు నిత్యము మరవబడరని చెప్పి ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. हमारे बारे में सोचने वाला हमें ये साल की 2 महीना अभी तक हमें चलाया, हम धन्यवाद करें मेरे प्यारों। మన గురించి ఆలోచించే దేవుడు, మనం రక్షించే దేవుడు మరి ఇక ఈ 2022 సంవత్సరం 2 మాసాలు కూడా మనతో తోడుగా ఉండి మనం నడిపించి ఉన్నాడు. और 2 महीना और प्रभु की आगमन के लिए हम नजदीक हो गया है। మరి 2 మాసాలు మనం ప్రభు రాకడకు దగ్గర అయినామని చెప్పి గమనించాలి ప్రియులారా. ये मेरा प्यारो, हमारा प्रभु आपके बारे में मेरे बारे में विचार कर रहा है। ప్రియులారా, గమనించండి, మన దేవుడు మరి నిన్ను ఈ పట్ల నా పట్ల మనల్ని గమనించేవాడుగా ఉంటున్నాడు. प्रेज़ द लॉर्ड, हमारे बारे में विचार करने वाला प्रभु को लिए मिलकर धन्यवाद करें। మన గురించి విచారించే దేవునికి మన అందరం కలిసి మరి ఏకంగా ముక్తఖండంలో మరి ఆయన ఆరాధించేవారుగా ఉందాం. ये जैसे दाऊद ने बोला है हम उसको प्रेज करें, उसको स्तुति करें। మరి ఏ రీతిగా దావీదైతే నేను స్తుతిస్తాను, నిన్ను బట్టి నేను హర్షిస్తానని చెప్తున్నాడు, ఆ రీతిగా మనం కూడా చెప్పేవారుగా उसने आपके जीवन में किया हुआ उपकारों को हमें दूसरों के सामने वर्णन करने वाला बन जाए। మరి నీ జీవితంలో దేవుడు చేసినట్టు మేలు మీరు ఇతరులకు వర్ణించేవారుగా ఉండాలి ప్రియులారా. आमीन। हम उसके उपस्थिति में हमेशा आनंद से रहेंगे मेरा प्यारो। మరి దేవుని ఉపస్థితిలో మనందరం కూడా ఎల్లప్పుడూ ఆనందం పొందుకునేవారుగా ఉండాలి. आमीन। we must sing his praises मेरा प्यारो। ఆయనకు మరి సమస్త ఘనత మరి స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. प्रेज़ द लॉर्ड, धन्यवाद करें। हालेलुया। जैसा आमीन दाऊद ने बोला है उसकी 9वां पद में, वो हमारा करीब रहता है मेरा प्यारो। మరి ఇక్కడ 9వ వచనంలో చూసినట్టుగా నలిగిన వారికి తాను మహాదుర్గమను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అని చెప్పి ఏ రీతిగా చెప్పినాడు దావీదు, ఆ రీతిగా దేవుడు మనకు కూడా తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. चलो हालेलुया। जीवन की राहों में अब तक हमें चलाया, हमें संभाला, हमारा करीब रहा, अपने पंगों की आड़ में हमें सुरक्षित रखा, उस प्रभु के लिए धन्यवाद करें। మన జీవిత గమనంలో దేవుడు మన పట్ల తోడుగా ఉన్నాడు, మన రక్షణగా ఉన్నాడు, ఆయన రెక్కల చాటు మన కాచి కాపాడినాడు కాబట్టి ఆయన బట్టి అందరిని బట్టి ఆయన్ని స్తుతించే వారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड। 10वां पद में हम लोग ऐसी पढ़ते हैं, 10వ వచనం ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. and they that know thy name will put their trust in thee, for thou Lord hast not forsaken them that seek thee. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని చెప్పి చూస్తూ ఉన్నాం. Oh praise the Lord। హల్లెలూయా. मेरे प्यारो, उनके बारे में सोचने वाला, प्रभु के ऊपर भरोसा रखने वालों को प्रभु कभी छोड़ेगा नहीं मेरा प्यारो। మరి ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన నమ్ముకునే వారికి దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు. हमारा प्रभु कभी हमें छोड़ेगा नहीं, धन्यवाद करें। మరి ప్రభు మనల్ని ఎప్పుడు విడిచేవాడుగా లేడు కనుక అందరిని బట్టి వందనాలు చెల్లిద్దాం. इसीलिए दाऊद के समान हम भी बोले, आई विल प्रेज दी ओ लॉर्ड विथ माय होल हार्ट। మరి అదే రీతిగా మనం కూడా దావీదు వలె మన మొదటి విషయం చెప్పినట్టుగా నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించని చెప్పి చెప్దాం. पूरा मन से प्रभु को धन्यवाद करें, आधा मन से नहीं, पूरा मन से प्रभु को धन्यवाद करें। మరి అర్ధ మనసుతో కాదు, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించని చెప్పి మనం కూడా చెప్పేవారుగా ఉందాం. चलो आइए हमारा हाथों को स्वर्ग की उठाते हुए पूर्ण मन से हम प्रभु को धन्यवाद करें। మన ప్రియులారా రండి, మన చేతిలో ఆకాశం పైకెత్తి మనం పూర్ణ మనసుతో యెహోవాను స్తుతించేవారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. जीवन में परिस्थिति कैसा भी हो, पूर्ण मन से उसको स्तुति करें। మన జీవితంలో పరిస్థితి ఎటువంటిదైనప్పుడు కూడా మన పూర్ణ మనసుతో మరి దేవుని స్తుతించేవారుగా ఉండాలి ప్రియులారా. हमारे जीवन में आया हुआ और आने वाला हर बात के लिए एक भलाई की बात है। మరి మన జీవితంలో వచ్చిన పరిస్థితులు మరి రానున్న పరిస్థితులు కూడా మన జీవితంలో మన లాభకరంగా ఉండేగా ఉంటున్నవి. क्योंकि परमेश्वर के वचन में लिखा है, फॉर एवरीथिंग वर्क टुगेदर फॉर गुड टू दम दैट लव गॉड। మరి ఎవరైతే దేవుని ప్రేమ అవన్నీ కూడా మనకి మంచిగా అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. मानो जीवन में कोई भी आते वो भलाई के लिए होता है मेरा प्यारो। धन्यवाद। మన జీవితానికి సంబంధించిన ప్రతి సంఘటన కూడా మన మంచి కొరకే, మన లాభం కొరకే అని గమనించాలి ప్రియులారా. प्रेज़ द लॉर्ड। मिलकर प्रभु को धन्यवाद करें। అందరం కలిసి మరి ఆ ప్రభుని స్తుతిద్దాం. हालेलुया। हमें शत्रु प्रभु के उपस्थिति में नाश हो जाएंगे, लेकिन శత్రువు దేవుని ఉపస్థితిలో మన నాశమయ్యేవాడుగా ఉంటూ ఉన్నాడు. लेकिन प्रभु के ऊपर भरोसा रखने वाला प्रभु को धन्यवाद करते रहेंगे, प्रभु उनको कभी भूलेगा नहीं। మరి ప్రభు మీద మనం నమ్మకం ఉంచి మరి ఆయన స్తుతించేవారుగా ఉందాం. आइए उस प्रभु को धन्यवाद करें मेरा प्यारो। మరి అటువంటి ప్రభుని మనం స్తుతించేవారుగా ఉందాం ప్రియులారా. चलो जीवन की हर परिस्थिति में हमारा साथ रखकर अभी तक हमें चलाया हुआ प्रभु को आइए धन्यवाद देने के लिए अभी समय है।
మరి జీవితంలో ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా మమ్మల్ని సంరక్షించి మరి కాచి కాపాడి నడిపించే దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. आइए प्रभु को धन्यवाद करें, प्रेज द लॉर्ड, हालेलुया, प्रभु को स्तुति करें, पूर्ण मन से उसको स्तुति करें, प्रभु हमें सहायता करें. మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, మరి పూర్ణ మనసుతో ఆయన్ని ప్రార్థించేవారుగా ఉందాం. प्रेज द लॉर्ड, दिल की गहराई से धन्यवाद के साथ आइए हम गवाही बोलने का समय है, गवाही बोलेंगे. మరి ఉదరాంతరంగంలోంచి దేవుని స్తుతించు ఆరాధిస్తూ మరి ఈ సమయం సాక్ష్యాల నిమిత్తమై కేటాయించిన సాక్ష్యాలు చెప్దాం. प्रेज द लॉर्ड, यदि कोई गवाही बोलना चाहते हैं या बच्चे लोग वाक्य बोलना चाहते हैं, आप उसके लिए समय है. John 14 verses 18 and 19. When I go, you will not be left all alone. I will come back to you. In a little while the world will see me no more, but you will see me, because I live, you also will live. Thank you. Jesus the Good Shepherd, John 10 verses 9. I am the gate, whoever comes in by me will be saved. He will come in and go out and find the pasture. Thank you. प्रेज द लॉर्ड, आप सबों को एक और बार हम एक सुपरिचित गीत गाएंगे. ये गाना हम सब जानते हैं, तो क्यों ना हम मिलके गाएं, ताली बजाते हुए, आनंद से उसकी स्तुति करते हुए, विश्वास करते हुए. और जहाँ पे भी आप बैठे हैं, अगर आप खड़े होकर गीत गाना चाहते हैं, ताली बजाते हुए बेशक करिए, मगर हम सब मिलके गीत गाएंगे. विश्वास से मिलके गाएंगे. ఎల్లవేళలందు కష్టకాలమందు బలముగా యేసు స్తుతిస్తూ, ఎల్లాను నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. ఎల్లాను నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలముగా యేసు స్తుతిస్తూ, ఎల్లాను నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. ఎల్లాను నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. జ్ఞానము నీవే నా కాలము నీవే, జ్ఞానము నీవే నా పాలము నీవే, దానము నీవే నా గానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలముగా యేసు స్తుతిస్తూ, ఎల్లాను నీవే నాకెల్లడలా
Praise the Lord. God bless you all. Thank you. आमीन, प्रेज द लॉर्ड, हालेलुया। याद रखिए 2-3 अनाउंसमेंट्स आपके सामने रखने के लिए मैं चाहूंगा। ప్రియులారా గమనించండి, 2-3 ప్రకటనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. और 9 वीक्स हम लोग आराधना कली चर्च बिल्डिंग में नहीं किया मिलकर। మరి 9 వారాలుగా మనం ప్రత్యేకంగా మన దేవుని సన్నిధిలో ఆరాధన జరపలేదు, కానీ प्रभु की ऊपर भरोसा रखकर मार्च महीना की फर्स्ट इतवार दैट इज 6 तारीख से हम लोग आराधना दोबारा शुरू कर देंगे। మన ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన మీద భారం మోపి రానుంటి మార్చి నెల మొదటి ఆదివారం 6వ తారీఖు నుంచి మనం దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కూడుకొని ఆయన ఆరాధించేవారుగా ఉందాం. We request every one of you to be here on Sunday 6th March 6th सुबह 9:30 को हमें चर्च में इकट्ठा होने के लिए कष्ट करें। మార్చి నెల 6వ తారీఖు ఉదయం మరి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రతి ఒక్కరు కూడా మీరు సన్నిధి రావాలని మీకు అందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం. वायरस का भी ये हो गया है, गवर्नमेंट भी सब फ्री कर दिया, कॉलेजेस स्कूल सबको ओपन हो गया है और रिस्ट्रिक्शन कुछ नहीं है, मास्क पहनने के लिए बोला है, बाकी कुछ नहीं है। మరి కరోనా ఉధృతి చాలా వరకు తగ్గినది, మరి స్కూల్స్ కాలేజీలు కూడా తెరవబడి ఉన్నాయి, అన్ని కూడా అందరూ కూడా అటెండ్ అవుతున్నాం. మరి ఇటువంటి నిబంధనలు లేవు, కానీ కేవలం ఒకే ఒక్క నిబంధన ఏంటంటే మాస్క్ ధరించి మనం బయటికి వెళ్ళాలని. सो इसलिए हम लोग आपको ये बताना चाहूंगा, मार्च 6 तारीख दैट इज फर्स्ट संडे से आराधना शुरू हो जाएगा चर्च में। प्लीज डू बी हियर बाय 9:30 इन द मॉर्निंग। మరి ప్రియులారా మరొకసారి గమనించండి, మార్చి నెల 6వ తారీఖు మొదటి ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు మరి ఆరాధన సంఘంలో జరుగుతుంది కనుక మీరందరూ తప్పకుండా మరి సమయానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. हमें उसके बाद ट्यूसडे मॉर्निंग बहनों की प्रार्थना सभा चर्च में होगी। हमें बहन लोग चर्च में इकट्ठा होकर दूर बैठकर दुआ करने के लिए आ जाएंगे। దాని తర్వాత మంగళవారం 8వ తారీఖు నాడు మరి స్త్రీల కూడిక మరి సంఘంలోనే జరుగుతుంది. వారు వచ్చి మన దూరంగా కూర్చొని ఆ యొక్క స్త్రీల కూడిక జరిపిస్తారని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. और थर्सडे शाम को हमारा जूम मीटिंग रहेगा। 1 और महीना के बाद कॉटेज प्रेयर मीटिंग घर में शुरू कर देंगे। మరి రానే గురువారం నాడు కూడా గృహ కూడిక మరి జూమ్ మాధ్యమం ద్వారా జరుగుతుంది. ప్రభు చిత్తం అయితే మరి ఏప్రిల్ నెల వచ్చే ఏప్రిల్ నెల నుండి మరి గృహాలలో మనం కూడిక ప్రారంభిద్దాం. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। హల్లెలూయా. और फ्राइडे मॉर्निंग 10 बजे चर्च में उपवास प्रार्थना के लिए इकट्ठा हो जाएगी। శుక్రవారం ఉదయకాలం మరి ఉదయం 10 గంటలకు మరి ఉపవాస ప్రార్థన సంఘంలో జరుగుతుంది. संडे मॉर्निंग 9:30 बजे आराधना शुरू होगी। प्रार्थना के साथ सब लोग इकट्ठा हो जाइए, प्रभु सबको सहायता करें। మరి ఆదివారం సర్వీస్ మరి ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో చేరి మరి ఆయన స్తుతించి ఆరాధించాలని, ఆ యొక్క ఆరాధన మీరు పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. प्रेज द लॉर्ड। अब तक प्रभु ने हमें संभाला, प्रभु की आशीषों के लिए प्रभु को धन्यवाद करें। మరి ఎప్పుడో దేవుని కాచి కాపాడి బట్టి, ఆయన యొక్క దీవెనను బట్టి, ఆయన యొక్క ఆశీస్సును బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. एक दूसरों के लिए प्रार्थना करते रहे, चेन पे कंटिन्यू करते रहे। जो लोग फ्राइडे और ट्यूसडे यहाँ आ सकता है आकर प्रार्थना करें, नहीं है तो अपना घरों में बैठ कर दुआ करिएगा। మరి ఒకరికొకరు ప్రార్థించే వారుగా ఉండండి. ఆ గొలుసు ప్రార్థన ఇంకా కొనసాగిద్దాం. మరి మంగళవారం శుక్రవారం కూడా ఎవరైతే ఇక్కడ వచ్చి ప్రార్థించగలరో వారు వచ్చి ప్రార్థించమని చెప్తూ ఉన్నాం. हमें एक दूसरों का प्रार्थना के कारण हम लोग, मेरे प्यारों, अब तक ऐसा प्रभु की महिमा के लिए जिंदा है। మరి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మరి ప్రార్థించిన రీతిని బట్టే మరి ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడినాడు. आइए प्रभु को धन्यवाद करें मेरे प्यारों। प्रेस बहुत ही बातें बोलने का है, लेकिन प्रभु ने किया वो सारे उपकारों को याद करते हुए आइए प्रभु को धन्यवाद करें। ప్రియులారా గమనించిన ఎన్నో విషయాలు చెప్పాలన్నది కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని మరి మనం ముందుకు కొనసాగుదాం. प्रेज द लॉर्ड, हालेलुया। हम लोग मांगने से बढ़कर प्रभु ने हमें दिया आशीष। మనం ఆశించడానికంటే మరి రెట్టింపు లేక ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడే ఉన్నాడు. हम मांगने से ज्यादा दिया बोलकर हम लोग गाना तो गाते हैं। మరి కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు మనకు మనం హిందీలో పాట పాడతాం కదా. ये उस प्रभु को लिए धन्यवाद करें मेरा प्यारो। आज भी वो प्रभु हमारा सहायता करने वाला है। మరి అటువంటి దేవుడు ఈ రోజు కూడా మనతో పాటుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి. आइए हम लोग मिलकर थोड़े समय प्रभु के वचन को ध्यान करेंगे। మరి ప్రభు మహిమాత్మి యొక్క ఉదయకాలం కొంత వాక్యం ధ్యానిద్దాం. सब लोगों को मालूम है, वेरी 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 फेमिलियर एक वचन जो आपके सामने पढ़ने के लिए मैं चाहूंगा।
जो प्रभु ने मेरे दिल में दिया है। మరి ఎంతో ప్రాచీనమైన వాక్యం నేను ఈ యొక్క ఉదయకాలం చెప్పని ఆశపడుతున్నాను. पहला पत्रोस की पत्री 5 अध्याय की 7वां पद. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. यस. और अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Casting all your care upon him, for he careth for you. ఆయన మీ కొరకు చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పిన వాక్యాలు చూస్తూ ఉన్నాం. देखिए मेरा प्यारो, हम लोग कितना बार इस वचन पढ़ा, इस वचन से प्रचार को सुना है. మరి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, దీన్ని బట్టి నేను ప్రచారం కూడా చేస్తున్నాను అనేక సార్లు. हमें फिर भी मेरा प्यारो इस वचन जो है हमें इतना प्रोत्साहन देता है, हमारा केयर और हमारा प्रॉब्लम्स डालने के लिए एक जगह हमें है और हमारे बारे में विचार करने वाला एक प्रभु भी है बोलकर बार बार प्रभु का वचन हमें हमसे बोलते रहता है. మరి ఈ వాక్యం మనం ఎన్నిసార్లు విన్నప్పుడు ఎన్నిసార్లు ప్రశ్న చేసినప్పుడు కూడా అది ఎప్పటికీ నూతనంగా నేను, ఎందుకంటే దేవుడు మన పట్ల చింతించేవాడు ఉన్నాడని చెప్పి, మన కొరకు చింతించే దేవుడు మనకున్నాడని చెప్పి ఎంతో ఆశగా ఉంటుంది. हम लोग अफ्रेड ऑफ व्हाट, आज का मेरा प्रश्न ये है, अफ्रेड ऑफ व्हाट? నాకు ఈ ఉదయకాలం మీకు ప్రశ్న ఏంటంటే, अफ्रेड ऑफ व्हाट? మరి దేని గురించి మనం భయపడుతున్నాం? What for you are fearing? దేని కొరకు నువ్వు భయపడుతున్నావు? This is a great verse for the troubled people. जो चिंता करने वाला, परेशान होने वालों के लिए एक बड़ा ग्रेट वर्स है. మరి ఈ వచనం చూసినట్టే బాధపడే వారికి, మరి విచారంగా ఉన్న వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నది. What are the cares people that trouble these days? మరి ఈ దినాలు చూసిన జనాలు మరి ఎటువంటి బాధలతో మరి ఇబ్బంది పడతారో మనం చూస్తూ ఉన్నాం. Now what makes people afraid to face life? మరి జీవితాన్ని ఎదుర్కొన్న మరి ప్రజలు ఏ రీతిగా మరి సమస్యలు ఎదుర్కొంటున్నారో చూస్తూ ఉన్నాం. हमें बड़े बड़े लोग भी डरते हैं और साधारण लोग भी डरते हैं, सब लोग डरते हैं. ऐसी एक परिस्थिति आजकल दुनिया में हो गया है. మరి ప్రస్తుతం మరి యొక్క లోకం నుండి పరిస్థితి చూసినట్లయితే మహా గొప్ప వాళ్ళు కూడా భయపడేవారుగా ఉంటున్నారు, సామాన్య భయపడేవారుగా ఉంటున్నారు, అందరూ కూడా భయపడే ఉంటున్నారు ఇక వాతావరణాన్ని బట్టి, కరోనాను బట్టి. मेरे प्यारो, ऐसी परिस्थिति में प्रभु का वचन में प्रभु का दास बोल रहा है, casting all your care upon him, for he careth for you. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుని దాసు ఇక వాక్యం ఈ రీతిగా చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. और अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारे ध्यान है. మరొకసారి చూసుకుందాం, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పిన వాక్యంలో చూస్తూ ఉన్నాం. बहुत बार हमने सुना है, लोग ये बोलते हैं मेरे बारे में चिंता करने वाला कोई नहीं है. మరి అనేకసార్లు మన జీవితంలో ఈ రీతిగా చెప్పేవారుగా ఉన్నాం, నా గురించి చింతించేవారు ఎవరూ లేరని చెప్పి. लेकिन प्रभु के ऊपर भरोसा रखने वाला दाऊद भी आज 9वां वचन संगीत में बोला, वो हमें कभी भूलता नहीं है मेरा प्यार. మరి ప్రభు మీద నమ్మకం దావీదు కూడా మన 9వ కీర్తన ఈ రీతిగా చెప్తున్నాడు, ఆ దేవుడు మనల్ని ఎప్పుడు మరిచేవాడు కాదని చెప్పి. आमीन. इसलिए let us cast all our care upon him. అందుని బట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసేవారుగా ఉందాం ప్రియులారా. आमीन. 2-3 बातें मैं आपके सामने ये सुबह की समय बोलना चाहूंगा. ఈ ఉదయకాలంలో 2-3 విషయాలు మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. हमारा फियर्स के बारे में सोचने से we fear concerning those we love. మన భయాల గురించి ఆలోచించండి, మనం ఎవరి గురించి అయితే మనం ప్రేమిస్తామో వారి పట్ల ఉంటేదిగా ఉంటూ ఉన్నాం. हमें पेरेंट्स को बोलने से उनका बच्चों के बारे में उन लोगों को बहुत डर है. మరి తల్లిదండ్రులు చూసినట్టే వారి పిల్లల పట్ల ఎంతో భయంగా ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. अरे आपको मालूम है, बच्चे लोग ऑफिस गया समझो, नहीं तो स्कूल गया, कॉलेज गया, थोड़ा लेट हो गया तो माँ बाप को वो डरते हैं. और आजकल फोन है, पहले हमारे जमाने में फोन तो नहीं था, फिर भी पूछते हैं कहाँ हो गया, क्या क्यों लेट हो गया बोल के. మరి తల్లిదండ్రులు ఎంతో మరి బిడ్డల పట్ల ఎంతో ఆదరణ మరి భయంకు చెందేవారు, ఎందుకంటే వారు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా కానీ మరి కొద్దిసేపు ఆలస్యం అయితే కనుక మరి ఫోన్ చేసి ఎక్కడున్నా, ఎందుకు ఆలస్యం అని చెప్పి ఈ దినాలు అడిగేవారు. ఇంతకుముందు అయితే మా దినాల్లో మరి ఫోన్ అనేది లేదు. और आपको मालूम है, कोई बच्चे हॉस्पिटल में आईसीयू में एडमिट है, माँ बाप आईसीयू के दरवाजे के पास बैठे रहते हैं. మరి ఎవరైనా
వారి పిల్లలు ఎవరైనా ఐసీయూలో అడ్మిట్ అయిన కానీ తల్లిదండ్రులు ఐసీయూ గుమ్మం ముందే నిలబడి ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. आपको मालूम है आईसीयू में उन लोग कुछ नहीं कर सकता है, उन लोग बैठने से भी कुछ नहीं होता है, फिर भी बच्चों के बारे में डर के मारे उन लोग हम वहां पर बैठे रहते हैं. మరి ఐసీయూలో అక్కడ తల్లిదండ్రులు కూర్చున్నంత మాత్రం వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు, కానీ అయినప్పటికీ పిల్లల పట్ల భయంతో మరి అక్కడ ఎల్లప్పుడూ అక్కడే ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. We shall are waiting outside because we fear concerning जो हमें प्रेम करता है उनके बारे में हम लोग कंसर्न होते हैं. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రేమను బట్టి అక్కడే మరి ఎంతో కన్సర్న్ తో ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. और fears about husband and wives, उनके हेल्थ के बारे में, उनके नौकरी के बारे में, उनके जीवन के हर बात के बारे में हमें डर उनके जीवन में रहता है. మరి భార్య భర్త భయాన్ని చూసినట్లయితే వారి భయం అంతా వారి జీవితం పట్ల వారి ఉద్యోగం గురించి వారి జీవితాన్ని గురించి కూడా వారు భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. और आजकल ड्यूटी जाएगा वो सोचकर हमें बहुत फियर होते हैं लोगों को. మరి ఈ దినాల్లో చూసినట్టే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంతో భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. और हेल्थ के बारे में भी बहुत चिंता रखते हैं. ఆరోగ్యం కూడా ఎంతగానో చింతించేవారుగా ఉన్నారు. हमें मेरा प्यारो प्रभु के वचन में लिखा है, कास्टिंग ऑल योर फियर and care upon him for he careth for you. మరి ప్రియులారా, మనం ఇప్పుడు చూసిన వచనం ఇక్కడ ఈ రీతిగా చూస్తున్నాం. ఆయన మన గురించి చింతించినట్టు మన చింత అవుతా ఆయన మీద ఏమని చెప్పి చూస్తూ ఉన్నాం. हम लोग नहीं, बाइबल में भी लोग चिंता करने वाले हमें देख सकते हैं. మనం మాత్రం కానీ బైబిల్ కూడా కొంతమంది వ్యక్తులు మనం చింతించే వారు ఉన్నారని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. वचन में पढ़ते हैं हीलिंग ऑफ जायरस का बेटी के बारे में, डॉटर के बारे में वचन में पढ़ते हैं. किसका बेटी? जायरस. జైరస్ యొక్క కుమార్తె గురించి మనకు వాక్యం చూస్తూ ఉన్నాం. हमें आपको मालूम है हमें पिता कितना चिंता करते थे और यीशु मसीह के पास भी लोगों को भेजा मेरे प्यारे. మరి వాళ్ళు ఎంతగానో చింతించి ప్రభు యేసు దగ్గర వెళ్ళటం కూడా ఆశపడేవారుగా ఉన్నారు. और आपको मालूम है मेरी मार्था उनका भाई लाजर के बारे में कितना चिंता किया, प्रभु यीशु मसीह के पास लोगों को भेजा, हमारा भाई बीमार हो गया बोल के. మరి మేరీ మాత్రం తమ సహోదరుని లాజరు గురించి ఎంతగానో చింతించి భయపడి మరి ప్రభు యేసుక్రీస్తు వారు మరి జనాన్ని పంపి ఉన్నారు. देखिए मेरा कहने का मतलब है आमीन, जो जिसको प्रेम करते हैं उनके बारे में चिंता करते हैं. आज भी दुनिया के लोग, पहले भी ऐसा होता था. మరి ఇంతకుముందు జరిగిన రీతిగానే ఈ దినాల్లో కూడా మరి ఎవరి గురించి అయితే ప్రేమిస్తారో, ఎవరిని ప్రేమిస్తారో వారి గురించి మరి మా తల్లిదండ్రులు కానీ భార్య భర్త కానీ మరి బాధపడేవారుగా భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. आमीन. जब यीशु मसीह क्रूस में चढ़ाया गया, మరి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు శిలువపై మరి వేలాడదీయబడ్డారో, आमीन, यीशु मसीह भी अपना माँ को देकर एक भाई को बुलाकर माँ को हैंड ओवर कर दिया. మరి ఆ స్థితిలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు తన తల్లిని చూసి ఒక మనిషిని పిలిచి ఇదిగో నీ అమ్మ తల్లి అని చెప్పి అప్పచెప్పి ఉన్నారు. मैं कहने का मतलब है फियर कंसर्निंग दोस वी लव, आमीन, पहले भी था आज भी है मेरा प्यारो. మరి ఎవరి గురించి అయితే మనం ప్రేమిస్తాం వారి గురించి భయపడే పద్ధతి రీతి ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. इसीलिए वचन में परमेश्वर का दास बोल रहा है, आपके सारे चिंताओं को उसके ऊपर डाल दो. మరి దేవుని దాసుడు వాక్యం ఈ రీతిగా మీ సమస్త చింత ఆయనపై వేయడం చెప్తూ ఉన్నాడు. मेरा प्यारो हालेलुया, ये महीना की आखिरी दिन में, आखिरी संडे में हम लोग भी हमारे सारे चिंता, आमीन, आने वाले दिनों में क्या होगा बोलकर नहीं, हमारे सारे चिंता प्रभु के ऊपर डालकर हम आगे बढ़ने वाला बन जाए. మరి ప్రియులారా గమనించండి, ఫిబ్రవరి నెల మరి ఆఖరి ఆదివారంలో మనం కూడా మరి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం మరి నిర్భయంగా ముందుకు సాగేవారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड. मेरी मार्था, हमें उन लोग चिंता किया अपने भाई के बारे में. మరి తమ సహోదరుల గురించి వారు చింతిస్తూ మేరీ మార్త కూడా ఎంతగానో మరి భయపడి ఉన్నారు. मेरे प्यारो, हम चिंता करने में कोई गलती नहीं है, लेकिन हमारा चिंताओं को हम प्रभु के ऊपर डालने के लिए वचन में लिखा है. మరి మనం చింతించడం తప్పులేదు, కానీ మన చింత యావత్తు మరి ప్రభు మీద వేయాలని చెప్పి మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. क्योंकि दूसरा कोई भी हमें कुछ नहीं कर सकता है, प्रभु भी हमें कुछ कर सकता है. మరి ప్రియులారా గమనించండి, మన చింత గురించి వేరే ఎవరు కూడా ఏమి చేయలేరు, కానీ కేవలం దేవుడు మాత్రమే మన చింతను తీర్చేవాడుగా ఉన్నాడు. कई बार हॉस्पिटल में सीरियस कंडीशन में लोग एडमिट होने के बाद जब हम लोग वहां पहुंचते हैं, डॉक्टर्स क्या बोलते हैं, हम कुछ नहीं कर सकता है, लेकिन आप लोग दुआ करो, आपका ईश्वर कुछ कर सकता है. మనం ఈ రీతిగా గమనిస్తున్నాం. మనం ఎవరైనా కానీ మరి అత్యవసర పరిస్థితులు మరి హాస్పిటల్ చేరినప్పుడు మరి అక్కడ డాక్టర్స్ ఏం చెప్పేవారు ఉన్నారంటే, మరి మా ప్రయత్నం నేను చేసిన మా చేతుల్లో ఏం లేదు, మీరైతే ప్రార్థించండి, ఆ దేవుడే వారిని కాపాడని చెప్పేవారుగా ఉన్నారు. क्योंकि हमारे बारे में चिंता करने वाला प्रभु है बोलकर सारे दुनिया के लोगों को मालूम है. మరి లోకంలోని సమస్త జనులకు కూడా మరి మన గురించి చింతించే దేవుడు మనకు ఉన్నాడని చెప్పేవారు నమ్మాలి. सो मेरा प्यारो, हम जो जिसको प्रेम करते हैं उनके बारे में हम लोग चिंता करते हैं. మనం ఎవరైతే ప్రేమిస్తామో వారి గురించే భయపడే వారుగా చింతించే వారుగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, वो चिंता हम प्रभु के ऊपर डालने वाला बन जाए. మరి ఆ చింత కూడా యావత్తు మరి మన ప్రభు మీద వేసేవారుగా ఉందాం. दूसरी एक बात है, రెండో విషయం ఏంటంటే,
fears concerning our health, हमारे health के बारे में चिंता करते हैं. మనకు ఆరోగ్యాన్ని గురించి కూడా మనం చింతించేవారుగా ఉంటూ ఉన్నాం. Now little symptom या cough हो गया या cold हो गया, कुछ fever हो गया तो बहुत परेशान हो जाते हैं. మరి మనకి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ వచ్చినట్లయితే ఎంతో మరి వేదంతో గురైన వారుగా ఉన్నాం. हमें मेरा प्यार हो, हालेलुया. फियर कंसर्निंग हमारे तंदुरुस्ती के बारे में, हमारा हेल्थ के बारे में हम लोग फियर रखते हैं, लेकिन वचन में लिखा है आपका सारे बोझ प्रभु के ऊपर डालो. మరి మన ఆరోగ్యం గురించి ఎంతో చింతించి బాధపడేవారుగా ఉన్నాం. అయితే వాక్యం ఈ రీతిగా చెప్పబడుతుంది, మన చింత యావత్తు ప్రభు మీద వేయమని చెప్పి చెప్తూ ఉన్నారు. Will you please put your concern और आपके सारे चिंता आज सुबह के समय प्रभु के ऊपर डालेंगे. మరి మీకు సమస్య చింతను, మరి సమస్య బాధను ప్రభు మీద మనం మోపేవారుగా మనం ఉందాం. और तीसरी एक बात है हमारा फियर्स कंसर्निंग और फाइनेंशियल सिक्योरिटी. మరి మూడో అంశంగా చూసినట్లయితే మన యొక్క ఆర్థిక సమస్యల విషయం మన యొక్క కన్సర్న్ లో మన భయంగా ఉంటూ ఉన్నది. फाइनेंशियल बेनिफिट जरूरत है, हमें पैसा नहीं है तो कुछ भी नहीं मिलता है, सबके लिए पैसा की जरूरत है. మరి డబ్బు అనేది మనకు కావాల్సిన ఖచ్చితంగా కావాలి. డబ్బు లేనట్టే లేకపోయినట్టే ఎన్నో ఇబ్బందులు మనకు గురవుతాం కాబట్టి డబ్బు అయితే కావాలి. हमें मनी हमारे ऊपर राज्य करने शुरू करेगा तो इट इज वेरी डेंजर. మరి డబ్బు మన మీద అధికారం పెత్తనం చేస్తే మనకు అది ఉపయోగకరం కాదు ప్రియులారా. क्योंकि वचन में लिखा है लव ऑफ मनी इज द रूट ऑफ ऑल काइंड्स ऑफ ఈవిల్. మరి యొక్క వాక్యం చూసి మన యొక్క డబ్బును ప్రేమించడానికి సమస్త అనార్థాల కారణం అని చెప్పి చూస్తూ ఉన్నాం. లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. మరి ప్రతి సమస్తమైనటువంటి ఒక చెడు గుణాలకు మరి డబ్బు మీద ప్రేమ మూల కారణంగా ఉంటూ ఉన్నది. इसलिए ना ये पैसा के कारण जो ब्राइब लेने वाला ऑफिस में जो है वो इधर उधर ब्राइब लेते हैं क्योंकि उनका पैसा के ऊपर प्रेम है. మరి డబ్బు మీద ప్రేమ ఉంటే మరి ఆఫీసులో వాళ్ళు లంచాలు తీసుకునే వారుగా ఉంటూ ఉన్నారు కొంతమంది. मेरे प्यारो, लेकिन वो जो है पैसा हमें कुछ भी नहीं कर सकता है. सॉरी पास्टर. पैसा जरूरत है मगर पैसा सब कुछ नहीं दे सकता है. మరి మనకు డబ్బు అవసరం ఎంతైనా ఉంది కానీ కేవలం అంత మాత్రం డబ్బు సమస్యను చేకూర్చదు ప్రియులారా. हमें कभी हम लोग वेदर के बारे में वेरी करते हैं, वेदर के बारे में మన వాతావరణం గురించి కూడా మనం కన్సర్న్ గా ఉంటూ ఉంటాం. I mean you cannot change weather, it will change. మరి మన వాతావరణం మనమైతే మార్చే దాంట్లో అదే మారేదిగా ఉంటూ ఉన్నది. हम लोग बोलते हैं ठंड ज्यादा है, गर्मी ज्यादा है, बारिश है, वो है बोलकर हम लोग वेरी करते हैं, लेकिन हमारा वेरी से वो कुछ भी नहीं होता है, वो अपने आप चेंज हो जाता है. మరి మనం అనేక సార్లు మరి ఎండ ఎక్కువగా ఉంది, చలి ఎక్కువగా ఉంది, లేకపోతే వర్షాలు కురుస్తున్నాయి, మరి వాతావరణం ఏం బాగోలేదు, మనం అనేక రకాలుగా మనం చెప్తూ ఉంటాం కానీ దానిలో ఏమి ఎటువంటి మార్పు రాదు. వాతావరణం తానే మారేదిగా ఉంటూ ఉన్నది. आजकल ज्यादा पैसा जिसके पास है उनको ज्यादा वरीस है. మరి ఎవరైతే మరి ఎక్కువ డబ్బు కలిగి ఉంటారో వారు చాలా ఆందోళనగా ఉంటున్నారు ఈ రోజుల్లో. इसको कहां पर रखेगा, कहां क्या करेगा बोलकर नींद नहीं आता है उनको. మరి ఇక్కడ డబ్బును ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టాలని చెప్పి వారికి నిద్ర లేక రాత్రి గడిపేవారుగా ఉంటూ ఉన్నారు. लेकिन मेरा प्यारो, हमारा फाइनेंशियल सिक्योरिटी के बारे में चिंता मत करो, वो चिंता भी प्रभु के ऊपर डालो मेरा प्यारो. మన ఆర్థిక సమస్య గురించి కూడా మనం భయపడనక్కర్లేదు ప్రియులారా. దాన్ని కూడా మరి ప్రభు మీద మనం మోపేవారుగా ఉందాం. आमीन. 40 साल प्रभु की लोगों को मरुस्थल में हालेलुया संभाला वो प्रभु हमारा भाई साथ है मेरा प्यारो. మరి మన భూమిలో 40 సంవత్సరాలు తన ప్రజలను నడిపించిన దేవుడు మనకు కూడా తోడే అన్నాడు ప్రియులారా. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. आपकी चिंताओं को प्रभु के ऊपर डालो. हालेलुया. मत्ती के इंजिल में हम लोग पढ़ते क्या खाएगा क्या पिएगा उसके बारे में भी चिंता नहीं करना. మరి మన చింత ఆయన మీద వేసేవారుగా ఉందాం ప్రియులారా. మరి మత్తయి సువార్త మనం చూసినట్టుగా మరి ఏమి తిందామో ఏమి త్రాగుదామని ఆలోచించేవారుగా కాకుండా మన చింత ప్రభు మీద వేసేవారుగా ఉందాం. Praise the Lord. Hallelujah. फाइनेंशियल आमीन. फाइनेंशियल सिक्योरिटी जरूरत है, नहीं बोल रहा हूँ, लेकिन उसके बारे में ज्यादा चिंता मत करो, वो चिंता भी प्रभु के ऊपर डालो मेरा प्यारो. మరి ఆర్థిక భద్రత మనకి ఎంతైనా అవసరం అయితే మరి దాని గురించి కూడా మీరు బాధపడలేదు ప్రియులారా. ఆ చింత కూడా మన ప్రభు మీద మోపేవారుగా ఉందాం. आमीन. चावल खरीदना है तो पैसा की जरूरत है. మరి బియ్యం కొనాలంటే డబ్బులు కావాలి. किराए देने के लिए पैसा की जरूरत है. మరి కిరాయి చెల్లించాలంటే డబ్బులు కావాలి. बच्चों को स्कूल भेजने के लिए पैसा की जरूरत है. పిల్లలను బళ్ళు పంపడానికి కూడా మరి ఫీజు కట్టక డబ్బులు కావాలి. आमीन. हर गाड़ी चलाने के लिए पैसा की जरूरत है. మరి ఒక వాహనం నడిపించాలంటే డబ్బులు కావాలి. हर बात के लिए पैसा की जरूरत है. మరి ప్రతి అవసరం డబ్బు కావాలి ప్రియులారా. लेकिन मेरा प्यारो, हमारे बारे में चिंता करने वाला प्रभु ये सब कुछ देख रहा है. మరి మన గురించి చింతించేది ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు ప్రియులారా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. हाँ, मैं कितना बार बोला, मैं जब हाई स्कूल में पढ़ते थे, నేను చాలా సార్లు చెప్పాను, నేను హై స్కూల్లో చదివే దినాల్లో मेरा फीस 6 रुपया था
मंथली फीस 6 रुपया, నాకు నెలవారీ ఫీజు 6 రూపాయలు ఉంటుంది. लेकिन एक महीना अभी 6 रुपया नहीं दिया, 6 रुपीज 25 पैसा दिया. మరి ప్రతి నెల కూడా ఎప్పుడు కూడా 6 రూపాయలు చెల్లించి 6 రూపాయల 25 పైసలు చెల్లించేవాడిగా ఉన్నాను. 25 पैसा 25 पैसा फाइन. మరి 25 పైసలు ఏమైందంటే అక్కడ జరిమానా ఫైన్ గా ఉంటూ ఉన్నది. हमें बिना फाइन से मेरा स्कूल का फीस कभी नहीं दिया मेरा पिताजी ने. మరి యొక్క జరిమానా యొక్క ఫైన్ లేకుండా నేను ఎప్పుడు కూడా స్కూల్ ఫీజు చెల్లించలేదు. कहने का मतलब है उनका फाइनेंशियल कंडीशन ऐसा था. మరి ఆ దినాల్లో మా తండ్రి గారి పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆ రీతిగా ఉంది. लेकिन मैं प्रभु की सेवा में आया, हमारे बच्चे लोग पढ़ा, एक महीना भी फाइन नहीं पेमेंट नहीं किया मेरा प्यारो. మరి ప్రియులారా గమని నేను సేవలోకి వచ్చాను, మరి నా పిల్లలు కూడా చదువుకున్నారు, ఏ ఒక్క నెలలో కూడా వారు ఫైన్ చెల్లించలేదు. प्रेज द लॉर्ड. హల్లెలూయా. हमारे फाइनेंशियल कंडीशन के बारे में भी सोचने वाला प्रभु आज भी जिंदा है. कास्ट ऑल योर केयर अपॉन हिम. మన ఆర్థిక పరిస్థితిని కూడా గమనించే దేవుడు మన తోడైన పిల్లలు అందరిని బట్టి మన ఆర్థిక సంబంధం చింతలు కూడా ఆయన పైన మోపేవారుగా ఉందాం. और हम लोग और एक बात देखने से we have fear of people. लोगों के बारे में डरता है. మరి ఇంకొక 4వ అంశంగా చూసినట్లయితే మరి మనుషుల గురించి మనం భయపడేవారుగా ఉంటూ ఉన్నాం. Proverbs 29 chapter की 25th verse जरा देखेंगे प्लीज. Proverbs 29:25. సామెతలు 29:25 వచనం చూద్దాం. Fear of man bringeth a snare बोल के वहां पर लिखा है. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. भय जो है मनुष्य के लिए फंदे के समान होता है, किंतु जिसकी आशा यहोवा पर होती है वो सुरक्षित रहता है. देखिए वहां लिखा है मेरा प्यारो, भय जो है इनका इंसान के बारे में भी फियर रखेगा तो बहुत परेशान होता है, लेकिन प्रभु के ऊपर भरोसा रखने वाला सेफ रहेगा वो वचन में लिखा है. మరి ఇక్కడ చూసినట్టే భయపడే మనిషికి ఉరి వచ్చని చెప్పి వాక్యంలో చూసిన దేవుని యందు నమ్మిక ఉంచి మన చింత అవుతా ఆయన మీద ఇస్తే మన భయం అక్కర్లేదు ప్రియులారా. इंसान को देखकर कभी कभी हम लोग डर जाते हैं. మరి ప్రజలను చూసి జనాలను చూసి మనం భయపడేవారుగా ఉంటాం. కొన్ని अभी ज्यादा लोगों के सामने खड़े होकर प्रचार करना बोलने से थोड़ा डर लगता है. మరి అనేక మంది ముందు నిలబడి మాట్లాడాలి ప్రచారం చేయాలంటే మరి భయపడేవారుగా ఉంటాం. हमें कल आप लोग व्हाट्सएप में देखा होगा, यूपी में एक बड़ा नेता बोल रहा है जिंदा रहना है तो हिंदू बना है बनो बोल कर बोला. మరి మీకు వాట్సాప్ లో నిన్న చూసి వచ్చామా, మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక నాయకుడు ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు బతికుండాలని ఉంటే కనుక హిందూగా మారండి అని చెప్పి. हमें क्रिश्चियन को मार डालेगा बोलकर बोल रहा है. మరి క్రైస్తవులందరూ కూడా మేము చంపేస్తాం హతమారుస్తాం అని వారు చెప్తూ ఉన్నారు. और परसों 40 लोगों को क्रिश्चियंस को अरेस्ट करके यूपी में जेल में डाला है, छोटे बच्चों के साथ. మరి యూపీలో గడిచిన 2 దినాల క్రితం మరి 40 మంది వ్యక్తులను క్రైస్తవులను అరెస్ట్ చేసి వారు తీసుకెళ్లి ఉన్నారు చిన్నపిల్లలతో సహా. हमें मेरे प्यारो इंसान का डर तो हमारे जीवन में आते हैं. మరి మనిషి కూడా మనం భయపడేవారుగా ఉంటాం ప్రియులారా. आमीन. मोसेस के बारे में निर्गमन के पुस्तक 4 अध्याय में जब हम देखते हैं मोसेस क्या बोला, मेरा ठीक से बोल नहीं सकता है. हमें वो भी डरता था इंसान को देखे. మరి మోషే గురించి మనం చూసినట్లయితే నేను మాట్లాడేసరిగా నేను మాట్లాడలేదని చెప్పి మనం నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. हमें जरमिया के बारे में, जरमिया के पुस्तक 12 अध्याय में 6 पद में जरमिया बोला, मैं एक छोटा बालक हूं, मैं भी बोल नहीं सकता है. నెహెమ్యా కూడా మరి 1వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా నేను కూడా చిన్నపిల్లని నేనేం చెప్పలేని చెప్పి చెప్తూ ఉన్నాడు. मेरे प्यारो इंसान को देखने से हमको भी कभी कभी डर आता है. మరి కొన్నిసార్లు మన మనిషి చూస్తే మనం కూడా భయపడేవారుగా ఉంటాం. कभी कभी लोग आकर बोलते हैं तुम लोग क्रिश्चियन लोग हैं, तुम लोग यहाँ से भगाएंगे बोलकर बोलते हैं. మరి అనేక సార్లు క్రైస్తవులుగా ఉన్న మనందరూ కూడా వచ్చి జనాలు బెదిరించేవారుగా ఉంటారు. लेकिन मेरा प्यारो हमें इंसान को डरने की जरूरत नहीं है, हमारा प्रभु हमें संभालने वाला है. మరి ప్రియులారా గమనించండి, మన మనుషుల కొరకు మనుషుల బట్టి మనం భయపడనట్లేదు, దేవుడు మనల్ని సంరక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. हमें इंसान के ऊपर का जो डर पार करते हुए प्रभु के ऊपर हम भरोसा रखने वाला बन जाए. మరి మనుషుల పట్ల మనం భయాన్ని మనం దాటుకొని మన దేవునిపై మనం నమ్మకుంచేవారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. इंसान की डर तो हमारे पास है, इसलिए कभी कभी रात्रि काल कहीं जाने के लिए भी डरता है, क्योंकि कुछ होगा, क्या चोर है, चोरी करेगा, वो करेगा बोलकर डरता रहता है. మరి మనుషుల బట్టి మనకు ఎంతో భయం ఉంటుంది. రాత్రికాలం మనం బయటికి వెళ్ళాలన్నా కానీ దొంగలు ఏమైనా ఉండి మనం దోచుకుంటారేమో అని చెప్పి కూడా భయంగా ఉంటూ ఉంటుంది. लेकिन प्रभु के वचन में लिखा है कास्टिंग ऑल योर केयर अपॉन हिम फॉर ही केयरeth फॉर यू.
మరి ఎందుకంటే మనం వాక్యంలో చూస్తున్నాం, మనం చింత అవుతా ఆయన పైన ఆయన మనకు చింతించున్నాడని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. और एक बात हम देखने से మరి ఇంకొక విషయం మనం గమనించినట్టయితే fear of failure and success, failure के बारे में और सक्सेस हो जाता है क्या बोलकर हम लोग फियर हमारा మరి మన విజయం గురించి అపజయం గురించి కూడా మనం భయపడేవారుగా ఉంటూ ఉన్నాం. इसलिए unwilling to try anything new, fear of disappointment. మన యొక్క నిరుత్సాహం కూడా మనకు భయంగా ఉంటూ ఉన్నది. नया कोई कार्य शुरू करने के लिए भी डरता है क्योंकि फियर क्या होगा बोलकर. మరి మనం కూడా మనం ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా ఏదైనా చేయాలంటే కూడా దాని గురించి కూడా భయపడతాం, ఏమవుతుందో ఏమి జరుగుతుందో అని చెప్పి. हमें कुछ लोग शादी करने के लिए भी डरता है, మరి కొంతమంది చూసినట్లయితే పెళ్లి చేసుకోవడం కూడా భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. हमें क्या होगा बोलकर डरते रहता है. మరి వారంతా కూడా మరి ఏం జరుగుతుందని చెప్పి భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. लेकिन मेरा प्यार हो, casting all your care upon him, for he careth for him. మరి ఆయన మన కొరకు చింతించినట్లుగా మనం చింత అవుతా ఆయన మీద వేసేవారుగా ఉందాం. आमीन. हम लोग भी मार्च फर्स्ट संडे आराधना शुरू होने के लिए सोच रहा है, लेकिन लोगों के मन में फियर है, क्या होगा कैसा होगा. कुछ भी नहीं होगा, प्रभु हमारा सहायता करेगा. हम लोग आमीन. ऐसा फियर रखने की जरूरत नहीं है मेरा प्यारो. कोई फेलियर नहीं होगा, प्रभु हमें डिसअपॉइंटमेंट नहीं करेगा, प्रभु हमें आशीष देगा, हमारा साथ रहेगा. మరి మార్చి నెల మొదటి ఆదివారం నాడు మనం మన ప్రశిక్షణ సంఘంలో కూడుకొని మరి ఆ ప్రభుని ఆరాధించిన ఆశపడుతున్నాం. అయితే కొంతమందికి ఈ రీతిగా అనుకోవచ్చు, ఏమి జరుగుతుందో అసలు ఆరాధన జరుగుతుందో లేదని చెప్పి భయపడేవారు ఉంటారు. కానీ అటువంటి భయం మనకి ఏమి ఎక్కర్లేదు ప్రియులారా. మరి దేవుని మీద మన నమ్మకం ఉంచి మనం ముందుకు సాగేవారుగా ఉందాం. Praise the Lord. హల్లెలూయా. चले लोग नाव में बैठ कर ये बोला, प्रभु हम लोग डूब जाएगा, ये आप देख रहे नहीं है. उनको भी ये डर था. మరి యొక్క శిష్యులు చూసినట్లయితే నావలో కూర్చుని మరి ప్రభు అయిన వారు దేశం ఈ రీతిగా అంటున్నారు, ప్రభా మేము మునిగిపోతూ ఉన్నాము, నీకేమీ చింత లేదని చెప్పి అడిగేవారుగా అంటున్నారు. प्रभु आपको भेजा है, आप डूबेगा नहीं मेरा प्यारो, उस पार प्रभु आपको लेके जाएगा. ప్రభు మిమ్మల్ని పంపించున్నాడు, మరి తప్పనిసరిగా మీరు మునిపోరు కానీ అద్దరి ప్రభు చేర్చేవారుగా ఉంటూ ఉన్నాడు. प्रेज़ द लॉर्ड. आइए इसलिए हम प्रभु को धन्यवाद करें. हमारे सारे फेलियर के बारे में जो डर है उसको दूर रखेंगे. हमें प्रभु के ऊपर भरोसा रखकर हम आगे बढ़ने वाला बन जाए. ప్రియులారా, మన అపజయాలన్నిటిని బట్టి మనం భయపడే విధానాన్ని పక్కన పెట్టి మరి దేవుని మీద నమ్మకం మనం ముందుకు కొనసాగుదాం. ये एक और बात बोलकर मैं समाप्त करने की कोशिश करूंगा. మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. आमीन. फियर ऑफ डेथ. మరి చావుని గురించి భయం. इंसान को फियर ऑफ डेथ बहुत डर है. మరి మనిషి చూసినట్లయితే చావు గురించి ఎంతో భయంగా ఉంటూ ఉంటారు. इब्रानी की पत्री 9 अध्याय की 27 में लिखा है, इट इज अपॉइंटेड अनटू एवरी मैन वंस टू डाई. सब लोग इस दुनिया छोड़कर जाना है. మరి ఎబ్రియల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా చూస్తున్నాం. మరి మనుషులు తప్పనిసరిగా మరణించాలని చెప్పి చూస్తున్నాం. हमें मेरे प्यारो, अगर हमें डरे या ना कैसा भी रहे, एक दिन इस दुनिया को छोड़कर हमें जाना है. మరి మనందరూ కూడా చావు గురించి భయపడిపోయినా ఏదో ఒక దినాన మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లోకాన్ని విడిచి వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నాం. यदि दुनिया के उत्पत्ति से लेकर अभी तक कोई इस दुनिया से नहीं मरा है तो हम लोग का पाव रखने के लिए भी जगह नहीं मिलता. మరి అది మనం ఈ రీతిగా చూసినట్లయితే మనకి ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి మరణించకుండా అలాగే కొనసాగినట్లయితే మరి ఇక భూలోకంలో మనం పాదం పెట్టక స్థలం దొరకదు ప్రియులారా. आमीन. लेकिन मेरा प्यारो, प्रभु ने जो सिस्टम रखा है इसलिए उसके बारे में हमें डरना नहीं है. మరి ప్రభు ఏదైతే పద్ధతి పెట్టే దాని గురించి మనం మరి భయపడక్కర్లేదు ప్రియులారా. आमोस के पुस्तक 4 अध्याय की दूसरा पद में एक वचन लिखा है. ఆమోస్ పత్రిక మరి 4వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా చూస్తున్నాం. आमीन. all should prepare to meet God. అందరూ కూడా దేవుని చూడటానికి మరి సిద్ధపడాలి. prepare to meet your God, ऐसा वचन में लिखा है. prepare to meet your God. మరి దేవుని మనం కలుసుకోవటానికి మనం అందరూ సిద్ధపడి ఉండాలి ప్రియులారా. प्रेज़ द लॉर्ड. हमेशा प्रभु के करीब जाने के लिए हमें डरना की जरूरत नहीं है. మన దేవుని సన్నిధికి దేవుని సమీపానికి పెట్టడానికి మనం ఎప్పుడు భయపడనక్కర్లేదు ప్రియులారా. सब लोग है ना हमेशा डर से रहता है. మరి చాలా మంది కూడా అనేక మంది కూడా మరి భయపడుతూ ఉంటారు. हम लोग कुछ लोग फियरिंग ऑफ राइडिंग ए कार ड्राइव करने के लिए डरता है. మరి కొంతమంది చూసినట్లయితే కారు నడిపించడానికి కూడా భయపడేవారుగా ఉంటారు. कुछ लोग प्लेन में बैठने के लिए भी डरता है. మరి కొంతమంది విమానంలో కూర్చోటకు భయపడేవారుగా ఉంటూ ఉన్నారు. कुछ लोग बोट में बैठने के लिए डरता है. మరి కొంతమంది నావలో పడవలో కూర్చోటకు కూడా భయపడేవారుగా ఉన్నారు. आमीन. प्रभु का दास ने बोला, for me to live is Christ and die is to gain. మరి దేవుని దాసు ఈదిగా చెప్పిన చావైతే నాకు లాభము అని చెప్పి ఉన్నాడు. Praise the Lord. For me to live is Christ and die is to gain. జీవించట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పి ఉన్నాడు. इसलिए मेरा प्यारो, let us cast all our care upon Jesus. మన సమస్త చింతలు కూడా ఆయన మీద వేసేవారుగా ఉందాం.
Perfect peace can be yours. Amen. When हमारा सारे चिंताओं को प्रभु के ऊपर डालेंगे, we will have perfect peace in our heart. మరి మన చింత కూడా ఆయన ప్రదేశంలో మనకు ఎంతో ప్రశాంతంగా మరి హృదయంలో శాంతితో ఉండేవారుగా ఉంటాం. हमारे बारे में चिंता करने वाला प्रभु आज भी हमारा साथ है. मेरा प्यारो धन्यवाद करें. మన గురించి చింతించే దేవుడు ఈ రోజు కూడా మనకు తోడుగా ఉన్నాడు. క్లియర్ గా గమనించండి. आपके बारे में, आपके बच्चों के बारे में, आपके फौज के बारे में, आपके कलीसिया के बारे में, आपके फ्यूचर के बारे में चिंता करने वाला प्रभु आज है. इसलिए हमारा सारे चिंता उसके ऊपर डालकर हम आगे जाते हैं. మరి నీ గురించి, నీ పిల్లల గురించి, నీ సంఘం గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మరి ఆలోచించి మరి సంరక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అందులో మన చింత అవుతా ఆయన మీద వేసేవారుగా ఉందాం. हमारे हम प्रेम करने वालों के बारे में हमें डरते हैं. మనం ప్రేమించే వారి గురించి మనం మరి భయపడేవారుగా ఉంటూ ఉన్నాం. आमीन. मेरा प्यारो, आले आपको मालूम है लासर के बहन लोग भी, मार्ता मरिया भी डरा. उनके भाई के बारे में उन लोग डरता था. మరి మార్తా మరియమ్మలు కూడా మరి సహోదరుని నుండి లాజరు గురించి ఎంతగానో భయపడి ఉన్నారు. प्रभु यीशु भी कालवरी का क्रूस पर रहकर अपना माँ के लिए आमीन प्रबंध किया. మరి ఆ ప్రభు యేసుక్రీస్తు శిలువ మీద వేలాడబడి కూడా తన తల్లి గురించి మరి ఎంతో ఆదరణ పట్టించుకున్నారు. हमारा हेल्थ के बारे में हम लोग फियर करते रहता है. మన ఆరోగ్యం గురించి మనం భయపడేవారుగా ఉంటాం. हमारे फाइनेंशियल सिक्योरिटी के बारे में हम लोग डरते रहता है. మన ఆర్థిక భద్రత కొరకు మనం భయపడేవారుగా ఉంటాం. हमारे आजू बाजू में रहने वाला इंसान को देखकर हम डरते हैं. మన చుట్టుముట్టు నుండి మన పొరుగువారిని చూసి కూడా మనం భయపడేవారుగా ఉంటాం. कुछ करने से क्या होगा या फेलियर होगा या सक्सेस होगा बोलकर डरते हैं. మనం ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే, మరి ఏదైనా పని ప్రారంభించాలంటే మరి ఏమవుతుందో, విజయమో అపజయమో అని చెప్పి ఆలోచించేవారు, భయపడేవారు. मृत्यु के बारे में डरता है इंसान. ప్రతి ఒక్క విషయంలో మనం భయపడేవారుగా ఉన్నాం. मृत्यु के बारे में डरता है. చావు గురించి కూడా మనం భయపడేవారుగా ఉన్నాం. लेकिन वचन में लिखा है कास्ट ऑल योर केयर अपॉन हिम फॉर ही केयरeth फॉर यू. మరి వచనం చూసిన మరి మీ చింత అవుతూ ఆయన పని వేయడం చెప్పి మనం చూస్తూ ఉన్నాం. आज सुबेरे आपका फियर कुछ भी हो मेरा प्यारो, आपके बारे में चिंता करने वाला प्रभु आपके साथ है, आपके करीब है. धन्यवाद करें. మరి పిల్లల గమనించండి, మీకు ఈ ఉదయకాలం మీ చింత ఏదైనప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకొని మీ కొరకు చింతించే దేవుడు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి అందుకొరకు వందనాలు చెల్లిద్దాం. प्रभु के वचन में हम लोग देखते हैं वो हमें कभी नहीं छोड़ेगा बोलकर, अनाथ छोड़ेगा नहीं, प्रभु वचन में लिखा. మరి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు అనాథగా వదిలిపెట్టడం చెప్పి మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. मत्ती के इंजिल के आखिरी आयतों में जब आखिरी वचनों में आए थे तो दुनिया के अंत तक मैं तुम्हारा साथ रहूंगा बोलकर. మరి మన మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడేనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ये क्यों हमें डरना है मेरा प्यारो? అందరిని బట్టి ఎందుకు మనం భయపడాలి పిల్లరా? क्यों डरना है आज सुबेरे? क्यों डरना है मेरा प्यारो? ఉదయకాలం మనం ఎందుకు భయపడాలి? ये ओमिक्रॉन से क्यों डरना है? ये कोरोना वायरस से क्यों डरना है? మరి కరోనా వైరస్ బట్టి కానీ ఒమిక్రాన్ వైరస్ బట్టి మనం ఎందుకు భయపడాలి పిల్లరా? Cast all your care upon him for he మీ cares. చింత అవుతా ఆయన మీద వేయడం, ఆయన మన కొరకు చింతించడానికి చెప్పి మీరు గమనించండి. हमारे बारे में चिंता करने वाला प्रभु जिंदा है. धन्यवाद करें. praise మన the Lord. కొరకు చింతించే దేవుడు సజీవుడైన కాబట్టి అందరి కొరకు हमारे ఆరాధన बारे में చేస్తాం. चिंता करने वाला प्रभु है, इसलिए प्रभु को धन्यवाद करें मेरा प्यारो. మన కొరకు చింతించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన బట్టి మనం స్థుతిద్దాం. हो सकता है इंसान हमें हमारे बारे में चिंता नहीं कर सकता है. మరి కావచ్చు మన మనుషులు మన గురించి చింతించకపోవచ్చు. आमीन. आपका पास्टर आपके बारे में चिंता नहीं करते होंगे. మీ సంఘ కాపులు మీ కొరకు మరి చింతించకపోవచ్చు. आपके भाई आपका बहन आपके बारे में चिंता नहीं करते होंगे. మరి నీ సహోదరుడు నీ సహోదరి నీ గురించి చింతించకపోవచ్చు. लेकिन हमारे बारे में चिंता करने वाला एक प्रभु आज बोल रहा है, आपका चिंता मेरे ऊपर डालो, मैं तुम्हें संभालूंगा. మరి మన కొరకు చింతించే దేవుడు మన గురించి మనం పట్టించుకునే దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద ఏమని చెప్తున్నాడు పిల్లలారా. प्रेज़ द लॉर्ड. हमारा चिंता किस बात के लिए, हमारा डर किसकी बात के मेरे प्यारे? మన చింత దేని కొరకు, మన భయం దేని కొరకు పిల్లలారా? हमारे प्रेम करने वाला बच्चों के बारे में, बड़ों के बारे में, हस्बैंड वाइफ के बारे में आप चिंता करते हो. మరి పిల్లల్ని బట్టి, మరి పెద్దలను బట్టి, మరి భార్యని బట్టి, భర్తను బట్టి మనం చింతించేవారుగా ఉండవచ్చు. हमारा हेल्थ के बारे में चिंता करते हो. మన ఆరోగ్యం గురించి కూడా మనం చింతించేవారుగా ఉండవచ్చు. फाइनेंशियल सिक्योरिटी के बारे में चिंता करते हो. ఆర్థిక సమస్య బట్టి మనం చింతించేవారుగా ఉండవచ్చు. आजू बाजू में रहने वाला इंसान को डरते हो. మన ఇరు పొరుగు వారిని బట్టి కూడా మనం మరి భయపడవచ్చు. आमीन. कुछ शुरू करेगा तो फेलियर होगा या सक्सेस होगा बोलकर चिंता करते हो. మరి మనకి ఏదైనా పని మొదలు పెట్టాలంటే మరి విజయమో అపజయం నుంచి దాని గురించి మనం భయపడేవారుగా ఉంటాయేమో. आमीन. डेथ के बारे में चिंता करते हो. మరి చావు గురించి మనం భయపడేవారుగా ఉంటామేమో. मेरे प्यारो, प्रभु वचन में लिखा है कास्ट ऑल योर केयर अपॉन हिम फॉर ही केयरeth फॉर us. మరి మన దేవుని వాక్యం మనం చూసి ఉన్నాం. మరి ఆయన మన కొరకు చింతించున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసేవారుగా ఉందాం ప్రియులారా. हमारे बारे में चिंता करने वाला प्रभु के लिए धन्यवाद करें. మన గురించి చింతించే దేవుని కొరకు మనం వందనాలు చెల్లిద్దాం. एक मिनट हमारे बारे में चिंता करने वाला प्रभु के लिए धन्यवाद करें. మనందరం కలిసి మన కనీసం మరి ఆయన మన గురించి చింతించే దేవుడి గురించి మరి
స్తుతిద్దాం ఆయన్ని. प्रेज़ द लॉर्ड, हालेलुया। आज ये परिस्थिति में, ये माहौल के बीच में, ये महामारी के बीच में आपके बारे में, मेरे बारे में चिंता करने वाला प्रभु हमारा साथ है। मिलकर धन्यवाद करें। ప్రియులారా, యొక్క మహమ్మారి దినాల్లో మరి యొక్క నీ కొరకు నా కొరకు చింతించే దేవుడు నీతో నాతో కూడా తోడే ఉన్నాడు బాబు. ప్రియులారా గమనించండి. दूसरे बीते हुए 2 साल प्रभु हमें संभाला, मेरा प्यार हो। हाँ, ये परिस्थिति के बीच में మరి అనేటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మరి 2 సంవత్సరాలుగా దేవుడు మనల్ని కాచి కాపాడున్నాడు. आने वाले दिनों में भी वो हमें संभालेगा। हमें लेट अस कास्ट ऑल आवर केयर अपॉन हिम। రానున్న దినాల్లో కూడా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడే ఉన్నాడు. ప్రియులారా प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. ये हमारे छाती के ऊपर हाथ रखकर बोले, मेरे बारे में चिंता करने वाला प्रभु जिंदा है तो मैं क्यों चिंता करना है। మరి మనం హృదయం మీద చేయించుకుంటే ఈ రీతిగా చెప్దాం, ప్రియులారా, నా గురించి ఆలోచించే దేవుడు, నా గురించి చింతించే దేవుడు నాకు ఉండగా నాకు ఎందుని బట్టి భయపడని చెప్పేవారుగా ఉందాం. मैं अकेला नहीं, मेरा प्रभु मेरे साथ है। धन्यवाद करें। మరి నేను ఒంటరి వాడిని కానీ దేవుడు నాకు తోడైనాడని చెప్దాం. मेरे आवाज को सुनने वाला मेरा भाइयों बहनों, हमें जवानों बच्चों, हमें हमारे बारे में चिंता करने वाला प्रभु जिंदा है। धन्यवाद करें। నా సర్వైన పిల్లలారా పెద్దలారా అందరూ కూడా గమనించండి, మనల్ని కాచి కాపాడి మన తోడైన దేవుడు మనకు మన చింత అవసరం తీసుకుని దేవుడు మనకు తోడైనాడు. పిల్లలారా चलो, जब वो हमारे बारे में चिंता करता है, हमें खुशी से आगे जाना है। మన గురించి మనం చింతించేది మనకున్నాడు. ప్రియులారా इसीलिए दाऊद ने बोला आज की वचन संहिता में, मैं उसको हमेशा खुशी के साथ धन्यवाद दूंगा। మరి అందుని బట్టి మన దావీదు మన 9వ కీర్తనలో చెప్పి ఉన్నాడు, నేను దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తానని చెప్పి. क्योंकि हमारे बारे में चिंता वो करता है। మరి మన ప్రభువు మన గురించి చింతించేవాడుగా ఉన్నాడు. పిల్లలారా You will have perfect peace in your heart. మన హృదయంలో పరిపూర్ణమైన శాంతి మనకు దొరుకుతుంది. ప్రియులారా అందుని బట్టి हम वो सारे बातों को, केयर को, डर को प्रभु के हाथों में समर्पण करेंगे। మన సమస్యకి భయాన్ని అనేటువంటి దేవుని సన్నిధిలో దేవుని హస్తాన్ని మనం అప్పగించేవారుగా ఉందాం. जबकि आप लोग मालूम है, जिसके पास पैसा है बैंक में जमा करता है। మరి ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వారందరూ వెళ్ళి బ్యాంకులో జమ చేసేవారుగా ఉంటారు. कोई चोरी करेगा बोल के हमको डरने की जरूरत नहीं है। कोई चोरी करेगा तो अपन का कहीं कुछ नहीं जाता, वो बैंक का रिस्पॉन्सिबिलिटी है। మరి ఆ దొంగతనం జరుగుంటే కన్నా బ్యాంక్ వాళ్ళే బాధ్యత వస్తారు, మనకేమి ఇబ్బందులు లేదని చెప్పి మనం అనుకుంటాం. हमें हमारा पैसा हमें मिल जाता है। మన డబ్బులు మనకు దొరికేగా ఉంటాయి తర్వాత. सो सेम में मेरा प्यारो प्रभु हमारे बारे में चिंता कर रहा है। आपकी डर को वो दूर करेगा। आपके डर की कोई भी बात के लिए भी हो, प्रभु के ऊपर डालो, प्रभु हमें सहायता करेगा। అదే రీతిగా దేవుడు కూడా మనకు సహాయం చేసేవాడు అన్నట్టు పిల్లలు, మనం ఎటువంటి భయం కలిగినప్పుడు కూడా దాన్ని తొలగించి మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. आइए धन्यवाद करें। हमें हमारे चिंताओं को प्रभु के ऊपर डालकर हम आगे बढ़ते जाएंगे। प्रभु हमें सहायता करें। మనం చింత ప్రభుపై వేసి మనం ముందుకు కొనసాగేవారుగా ఉందాం. आइए मिलकर प्रार्थना करें। అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రియులారా धन्यवाद के साथ प्रभु को स्तुति करें। మరి ధన్యవాదాలు తెలియజేసి ఆయన ఆరాధిద్దాం. बोले धन्यवाद के साथ हमें हम प्रभु के चरणों में आया है। खुशी से उसको धन्यवाद करें, क्योंकि प्रभु मेरे बारे में चिंता कर रहा है। మరి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభు చెంతకు వచ్చి ఉన్నామని అందుని బట్టి మనం ప్రభు నాకు తోడు ఉన్నాడని చెప్పి మన నమ్మకంతో ముందుకు సాగుదాం. आइए प्रार्थना करें। సర్వోన్నతుల మీకు కృపాకరమైన తండ్రి, మహాపరిశుద్ధ ప్రేమ గల మా ప్రభ, ఇదిగో మా తండ్రి యొక్క పరిశుద్ధ దినం తండ్రి మీ సన్నిధిలో చేరి మా ప్రభ మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ఉండటానికి మా ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ యొక్క గొప్ప మేలును బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. యేసురాజా మీకే వందనాలు మా తండ్రి. ఇదిగో మా ప్రభ ప్రత్యక్షమే మీ సన్నిధిలో కూడుకొని పోయినప్పటికీ మా తండ్రి ఈ యొక్క జూమ్ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా మా తండ్రి ఇటు రీతిగా మీ యొక్క సన్నిధిలో ఆన్లైన్ లో మేము వీక్షించడానికి మా ప్రభ మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ఉంటాను మీరు సహాయం దయచేస్తున్నారు మా ప్రభ. ఇదిగో మా తండ్రి మా యొక్క భయాన్ని ఏ రీతిగా పోగొట్టుకోవాలో మీరు చెప్పి ఉన్నారు మా ప్రభ. ఎటువంటి విషయంలో భయం లేకుండా మా ప్రభ మా యొక్క చింత యావద్దు మీ మీద ఏమని చెప్పి మాకు మరొకసారి బయలుపరుస్తున్నారు మా తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభ. ఈ యొక్క మీ కూడికలో ఆరాధన పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి. అంత మాత్రమే కాదు కానీ మా ప్రభ సంఘస్థులందరినీ కూడా ఒక్కొక్కరు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి. ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చడం మా తండ్రి. వారికి కావాల్సిన సమస్త అవసరం మీరే పూర్తి చేయమని అడుగుతున్నాను మా ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. మరి జూమ్ మీటింగ్ లో జరిగినటువంటి ఆ గురువారం ఆరాధన కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మా ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఇదిగో మా ప్రభా మీ చిత్తమైతే మా ప్రభా మీ కృపకు మేము యోగ్యులమైతే మా తండ్రి మార్చిన మా తండ్రి 6వ తారీఖు మీ సన్నిధిలో చేరి మా ప్రభా ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మేము అనుకుంటున్నాం మా ప్రభా. మాకు ఆశ మీరు సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాను మా తండ్రి. ఎటువంటి ఇరికి ఇబ్బంది ఆటంకాలు లేకుండా మా ప్రభా
మేము అనుకున్న రీతిగా మా తండ్రి 6వ తారీఖు మా తండ్రి మీ సన్నిధిలో చేరి మా తండ్రి అందరం కలిసికట్టుగా మా ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మరొకసారి వింటాను మాకు కృప చూపని వేడుకుంటున్నాను మా తండ్రి. యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభా. ఇదిగో మా తండ్రి మేము ఆశించిన దానికంటే మేము కోరిన దానికంటే మా ప్రభా మరి ముఖ్యం మా తండ్రి మాకు అర్హత నుంచి మాకు మీరు దయచేసే దేవుడు ఉన్నారు మా ప్రభా. అందరం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు మా ప్రభు, మీకే స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే మా ప్రభా వారి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ఒక్కొక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి. వారిని ముట్టి మీరే స్వస్థపరిచిన మా ప్రభా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన భద్రత బట్టి కాపుదలను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభా. రానున్న దినాల్లో కూడా మీ యొక్క కృపను భద్రతను మాతో తోడుగా ఉంచి మా ప్రభా మా పట్ల మా ప్రభా మీ యొక్క సంరక్షణ దయచేయమని మా ప్రభా మీరు ఎక్కల చాటు మమ్మల్ని అందరినీ మరి భద్రపరచమని ఈ కొద్ది మనవులు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున మిక్కినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంతోషం సమాధానం దేవుని కాపుదల మనమందరితో దేశ విదేశాలలో ఉన్న ప్రియులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. జయం. యేసు नाम संपूर्ण विजय कलगनी गाका. आमीन. आमीन. नेक्स्ट संडे हम लोग मिलकर प्रभु के भवन में आराधना करेंगे. ऑल आर वेलकम टू बी हियर on 6th of March next Sunday. రానున్న ఆదివారం మరి మార్చి 6వ తారీఖున మీరు అందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. మన దేవుని సంఘంలో చేరి దేవుని ఆలయంలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి ప్రత్యక్షంగా ఆయన మహింపరుద్దాం. Praise the Lord. May God bless you all. Thank you. Praise the Lord. Praise the Lord. Thank you. यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। चुप कराने वाली महामारी से डरेंगे नहीं, हम डरेंगे नहीं। चुप कराने वाली महामारी से डरेंगे नहीं, हम डरेंगे नहीं। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। रोगों का भय और मृत्यु का डर यीशु के नाम में हो अब दूर। रोगों का भय और मृत्यु का डर यीशु के नाम में हो अब दूर। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। विपत्ति कोई हम पर ना पड़ेगी, तेरे के निकट दुख ना आएगी। विपत्ति कोई हम पर ना पड़ेगी, तेरे के निकट दुख ना आएगी। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। स्वर्ग की सेना हमें घेरे हुए है, स्वर्गीय पिता हमें थामे हुए हैं। स्वर्ग की सेना हमें घेरे हुए है, स्वर्गीय पिता हमें थामे हुए हैं। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। यीशु का नाम मेरे प्राण की रक्षा, मेमने का लहू मेरे घर की सुरक्षा। करते